Coming up next, a skit by a student to show their talents. They are going to act like our teachers. Dear teachers, please don't mind. This is only for fun. గుడ్ మార్నింగ్ రా. అందరూ సైలెంట్గా ఉండండి, అటెండెన్స్ వేస్తాను. యశ్వంత్, present में. शनवी, present में. आजाज, present में. यशवंत, అందరూ స్లేట్స్ తీయండి, లెటర్స్ రాస్తారు. పర్లేదు మ్యామ్. అవునా ఉండా ఏమని పిలుస్తారు. ఆయమ్మా రే, వారల్ కాదురా, ఆవిడ పిలుస్తున్నా. వీళ్ళకి వారల్ చెప్పి చెప్పి అలవాటు అయిపోతుంది. ఓకే, వారల్ చెప్పుకుందాం రండి. యాపిల్, బాల్, క్యాట్, డాగ్. ఇక్కడ రిజిస్టర్ ఉండిపోయింది, ఆయమ్మని పిలవాలి. ఆయమ్మా, నేను మీతో వేగలేకపోతున్నాను రా బాబు. గుడ్ మార్నింగ్ మ్యామ్. అబ్బబ్బా, ఎందుకురా అలా సాగదీస్తున్నారు? అరుస్తున్నారేనా? నాకేమైనా చూడా? సిట్ డౌన్. అట్నే చెప్పండి. మోహన్, నిఖిల్, హేమంత్, చక్రి. ఏం చేస్తున్నాను అక్కడ? అటెండెన్స్ వేస్తుంటే ముందు అటెండెన్స్ చెప్పండి. చక్రి, వరుణ్, మ్యామ్ టెస్ట్ పెడతానన్నారు. ఓకే, బట్ మనకి ఇంకా సిలబస్ ఉంది. ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. Let's learn about divisions. Division is a continuous subtraction. We observe division like this. (9,634) divided by 2. 1,432 divided by 2. If the sum is like this, the one which is on left side is dividend, the one which is on right side is divisor. అంటే దేనిని డివిజన్ చేస్తామో అది డివిడెండ్, దేనితో డివిజన్ చేస్తామో అది డివిజర్. స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇన్ డివిజన్ ఆర్: we have to take nearest value, but it should not exceed the value. అంటే ఇక్కడ 9 ఉంది. To 5 are how much? 10 పెద్దది అయిపోతుంది. So we are taking to 4 are. Already I told division is a continuous subtraction. 9 minus 1, 9 minus 8, 1 is divisible by 2. Get down 6. 16 how many times 2? Get down 3. 3 is divisible by 2. Then take 2. 2 ones are 2. 1 is divisible by 2. Get down 4.
14 how many times 2? This is question. This is reminder. మనకి ఇంకా సిలబస్ ఉంది, వీలైతే టుమారో కూడా వచ్చేయండి. టుమారో సైకిల్ హోల్డ్ చేస్తారు మన స్కూల్స్ ఎలా? తుఫాన్ వచ్చినా వరద వచ్చినా మ్యాథ్స్ క్లాస్ మాత్రం ఆగదు. రేపు క్లాస్ ఉంది, కన్ఫామ్గా రండి, రాకపోతే అస్సలు ఊరుకోను. శుభోదయ్, సభీ కితాబ్ నిక్లో. రే ఇది హిందీ పీరియడ్ రా, హిందీలోనే మాట్లాడండి. మాకు హిందీ నహీ ఆతా సార్. రే కొంచెం హిందీ కొంచెం తెలుగు పెట్టి కిచడీ చేసాకండి రా, కూర్చోండి. అందుకనే చెప్పాను హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోండి అని. హిందీ టెక్స్ట్ బుక్ ఇవ్వండి, వారాలు చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 27 ఒప్పించండి. फलों का नाम, फ्रूट्स नेम्स, अंगूर, ग्रेप्स, तरबूज, वाटरमेलन, सेब, एप्पल, सीताफल, कस्टर्ड एप्पल. ओके, आप पढ़ो. సార్ రే నా పీరియడ్లోనే ఇవన్నీ గుర్తొస్తాయరా మీకు? జావా బయట. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? బయట అంటే కూర్చోమని, బయటకు వెళ్ళిపోమని కాదు. సార్ మీరు కూడా సగం తెలుగు సగం హిందీలోనే మాట్లాడుతున్నారు. చిచ్చి మీ వల్ల రా, నాకు ఇదిగా అలవాటు అయిపోయింది. సార్ బెల్ అయిపోయింది సార్, పీరియడ్ అయిపోయింది సార్. వెళ్ళిపోతున్నాను రా, నాకు వినిపించింది. నేను ఎప్పుడు వెళ్ళిపోతానని చూస్తారు కదరా మీరు. చెప్పండి. ఉరి వెళ్ళారా, ఈ తెలుగు తరగతిరా, తెలుగులో ఏడవండి. మీకు హిందీలు ఇంగ్లీష్లు ఎక్కువైపోయిరా, తెలుగుని బెస్ట్ పట్టించేస్తున్నారు కదరా. అబ్బా వినడానికి ఎంత బాగుందో, కూర్చోండి. ఆధార్ చెప్పండి. మోహన్ ప్రజెంట్ ఏంట్రా, సారేంట్రా, తెలుగులోనే చెప్పండి. ఏమనాలో మాకు తెలుసు సార్. ఏమనాలి సార్? ఉన్నాయా అని చెప్పండి. వరుణ్, చక్రి, శ్రీజకలక్ష్మి, షలాగేమే హోంవర్క్ బుక్ సార్. ఇప్పుడే కదరా చెప్పాను తెలుగులో ఏడమని. హోంవర్క్ బుక్ ఏంట్రా, సార్ ఏంట్రా, గురువు గారిని పిలవండి, అందరూ రాసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మీ క్లాస్ నుంచి నాయిస్ ఎందుకు వస్తుంది? సిట్ డౌన్. ఏం చదువుతున్నారా? తెలుగు పద్యం చదువుతున్నాం సార్. ఓకే. శ్రీధరు లేకరా, నేను ఇచ్చిన పద్యం తీసి చదరా, అందరూ అనుసరించండి రా. ఉప్పు పప్పులండు లొక్క చొలికనండు. ఇప్పుడు సీతలు ఏంట్రా ఇది, పద్యం చెప్తున్నావా నన్ను తిడుతున్నావా? మీరేమైనా సరిగ్గా చెప్పారేంట్రా, పల్లెక్కులు ఇస్తున్నారు, మీరే కదరా ఏడ్చారు, చచ్చిపోతున్నారా మీతో, తెలుగుకి తెగులు పట్టించేస్తున్నారు కదరా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు, మీరు మాత్రం భాషలు జాబితాలు లేకుండా చేస్తున్నారు.
తీస్తారా మళ్ళీ రానా మ్యామ్. Good morning, sit down. Why are you making noise? Calm down. Take out your test papers. We will have your test now. గుండె నొప్పి సార్. ఏమైంది? ఎక్కడ నొప్పి? దా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్దాం. What happened? He is getting heart pain, sir. What? Come here, Satish. అరే నీ గుండె ఎక్కడుందిరా? ఎక్కడ సార్? మరి మా అందరికీ ఎక్కడంటే నీకేట్రా అక్కడ ఉంది. సరే ఆపరేషన్ చేసేద్దాం పదా. వద్దు సార్, తగ్గిపోయింది సార్. ఈరోజు ఏమన్నా టెస్ట్ ఉందా సార్? అవును సార్, అందుకే హార్ట్ అటాక్ వచ్చేసింది. ఓకే గో. ఇదే వద్దు, ఇలాంటి డ్రామాస్ ప్లే చేయకండి. మీరు ఎప్పుడూ మాకు గుడ్ స్టూడెంట్స్ లాగే ఉండండి. మీరు ఇలా చేయడం వల్ల టీచర్స్కి మీపై బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఇంటి దగ్గర కూడా డిసిప్లైన్గా ఉండండి. చెప్తారు. ఈ స్కిట్ కేవలం వినోదం కోసమే, కానీ ఒక సందేశం కూడా ఉంది. అదేంటంటే ఇంగ్లీష్ సార్ చెప్పినట్లు టీచర్స్కి ప్రతి స్టూడెంట్ అంటే చాలా ఇష్టం. వారు మిమ్మల్ని బెదిరించినా మందలించినా మీ మంచి గురించే చెప్తారు. కొన్నిసార్లు మీరు చేసే అల్లరిని భరించలేకపోయినా కొన్నిసార్లు ఆ అల్లరిని వారు ఆనందిస్తారు. మీరు దాన్నే చులకనగా తీసుకుని ఎప్పుడు ఇలానే చెప్తారు అని కొట్టి పారేస్తారు. కానీ వారు ఎంతో అనుభవంతో చెప్తారు. వారు కూడా ఒకప్పుడు గురువుల దగ్గర విద్యార్థులే. మీలా ఎన్నో తిట్లు దెబ్బలు తిన్నవారే, నీతి సూత్రాలు నేర్చుకున్నవారే. ఆ రోజు వాళ్ళ గురువుల మాటలకు లోబడ్డారు కాబట్టే ఈరోజు మనకు దారి చూపే మార్గదర్శకులు అయ్యారు. కాబట్టి ఈ టీచర్స్ డే ద్వారా మనం వాళ్ళకి ఇచ్చే బహుమతి ఏంటంటే వాళ్ళ మాటకు లోబడి వాళ్ళను గౌరవించి వారు చూపే దారిలో నడవటం, అలాగే వాళ్ళకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే. Thank you so much to my torch bearers, to my lovely teachers. It was so good. Your acting was speechless. Give them a great applause, all of you.